గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 235 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 57,262 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నేను ఈ రోజు అయితే మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది. అంటే మొమెంటం జరిగినా సరే నాకైతే ఏదైతే మన బ్రేక్అవుట్ లెవెల్ తీసుకున్నామో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకున్నాం పుట్ ఆప్షన్ని. బట్ ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. మీరు క్లియర్గా చూస్తే మార్కెట్ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఎంట్రీ ఇస్తేనే ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే ఎటువంటి ఎంట్రీ అనేది నాకైతే అనిపించలేదు. సో మార్కెట్ అయితే హ్యూజ్గా ఒక అంటే స్టార్టింగ్ 15 మినిట్స్ ఒక వాలటాలిటీ, తర్వాత లాస్ట్ 30 మినిట్స్ ఒక వాలటాలిటీ, బట్ మిడిల్ ఆఫ్ ద టైం మాత్రం ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఎక్కడ మనం ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కడా కనిపించలేదు అనమాట. సో నేనైతే ఎప్పుడైతే మన ట్రేడ్ సెటప్ స్టిక్ అయ్యి ఉన్నామో దాని మీద వెళ్ళాం కాబట్టి సో ఇదైతే కంప్లీట్గా అయితే ఐడియల్గా ఉండిపోయిన ఎటువంటి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉండబోతుందో క్లియర్గా చెప్తాను చూడండి. మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకు బ్రేక్అవుట్ మూవ్మెంట్ ఇస్తే మాత్రం సో ఏదైతే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నామో ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 57,132 లెవెల్ అనేది మనం కీ రోల్ కింద పెట్టుకోండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మీరు మార్కెట్లో ఇంకా పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక మినిమం పాయింట్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో మీరు వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ కూడా మీకు కొంచెం క్లారిటీ చెప్తాను అనమాట. వన్ డే క్యాండిల్లో నిన్నైతే నేను క్లియర్గా చెప్పాను మార్కెట్ అయితే ఇంకా కంప్లీట్గా సెల్లర్స్ డామినేషన్ అయితే ఉంది. రేపు కూడా మార్కెట్ పడుతుందని చెప్పాను, అలాగే పడింది. బట్ ఈ ఫాల్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుందంటే చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీకు ఏదైతే నిన్నటి యొక్క ఒక బయ్యర్స్ యొక్క క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు, బట్ సిగ్నల్ అయితే ఇచ్చింది మార్కెట్ ఫాలో అవుద్దని. అది మనం ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఎప్పుడైతే మనకు ఇక్కడ ఒక జోన్ పెట్టుకొని ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నామో అప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట. సో 57,132 లెవెల్ అని చెప్పాను కదా, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రమే ఎంట్రీ తీసుకోండి, లేదంటే ఎంట్రీ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని నేను అలా చెప్తున్నాను, ఓకేనా. సో ఏదైనా రేపు మార్కెట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. అంటే మీకు కాల్ సైడ్ అయితే మాత్రం నేనైతే ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఇవ్వను. పుట్ సైడ్ అయితే మాత్రం ఒక 15 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎందుకంటే షూర్ షాట్ ట్రేడ్ అన్నమాట అది. అందుకని నేను అలా చెప్తున్నాను అనమాట, ఓకేనా. దాని తర్వాత ఇంకా అనేది మీ అప్ టు యూ అనమాట. మీ స్ట్రాటజీస్ ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ నేనేం చెప్పేది ఏంటంటే షూర్ షాట్ అనమాట. మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అయిందంటే మాత్రం ఆ బ్రేక్అవుట్ లెవెల్ అయ్యి ఇక మార్కెట్ అయితే ఖచ్చితంగా మనం మినిమం పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసుకొని మనం మార్కెట్కి బయటకు వచ్చేయచ్చు. సో అది సేఫ్ జోన్ అనమాట. అందుకు నేను అలా చెప్తున్నాను, ఓకేనా. సో తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.